మళ్ళీ మోదీ గారు ఖచ్చితంగా 2000 అంటే 3 సంవత్సరాలు తర్వాత కూడా మళ్ళీ వస్తానంటూ కూడా ఆయన చెప్పడం, మళ్ళీ యోగా దినోత్సవానికి వాటికి కూడా వస్తానని చెప్పడం ఒక హ్యాపీ న్యూసే. కానీ వైసీపీ దీన్ని ఏ విధంగా చూస్తుంది, మీరు ఎలా స్పందిస్తారు దీనిపై? నమస్కారం సార్, ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా నమస్కారం. కానీ ఈరోజు ఇంతటి కార్యక్రమాల్లో ఒక్క రైతును కూడా, ఆ రైతు ఉద్యమ నాయకుడైనటువంటి బాలకోటయ్య గారిని ఈరోజు ఆ వేదిక మీద చూసినట్టయితే నిజంగానే ఆ రైతులకో లేకపోతే ఆ ఉద్యమ నాయకుడికో లేకపోతే ఆ కష్టం పడి సాధించినామని చెప్పే వారికో దానికి ఒక అర్థం పర్థం ఉండేది. ఎందుకంటే అమరావతి నడిబొడ్డును జరుగుతూ ఉంది. 2014లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆహ్వానం పలికి ఆ రోజు వచ్చిన ప్రధాన మంత్రి మోదీ గారు ఆ రోజు చెమ్మడు నీళ్లు ఇక్కడ మట్టి ఇచ్చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కావాల్సినటువంటి వేదిక ఏర్పాటు చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు వచ్చి మరో 55,000 ఎకరాలకు కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించినట్టుగానే ఉంది. కానీ ఏం సార్, ఇవాళ ప్రధానమంత్రి గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటంటే 6,000 మంది పోలీసుల సెక్యూరిటీని, 5 లక్షల మంది జనాన్ని తోలి ఇక్కడ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్పుకుంటా పోతా ఉన్నటువంటి 59,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు ఈ రాజధాని మీద మేము పెట్టబోతా ఉన్నాం, చేయబోతా ఉన్నాం అన్న దానికి ఇదిగో నేను ఇది ఇస్తున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నానని చెప్పి 15,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి ప్రపంచ బ్యాంకు తోటి చేసింది తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సాధించింది ఏంటి? ఈ ఉద్యమ నాయకుల్ని మరి ఆనందపరిచింది ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రేపొద్దుటి నుంచి టేపులు కొనుక్కొని కొలతలు వేసుకునే వాళ్ళు, ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొత్త కొత్త చొక్కాలు వేసుకొని హడావుడిగా కొత్త కొత్త కార్లు, బెంజ్ కార్లు, అక్కడక్కడి నుంచో మొత్తం కార్లు దిగి మొత్తం వ్యాపారం నడవటానికి కావాల్సినటువంటి మార్గం సుగమం అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. 3 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసి చూపిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. మోదీ గారు పోలీసులతో వచ్చారు లేదా రక్షణ వ్యవస్థ వచ్చారని చెప్తున్నారు. మరి 60,000 కోట్లు, దాదాపు 57,962 కోట్ల రూపాయల పనులు అవన్నీ కూడా జరుగుతున్నాయి. మిస్సైల్స్ ప్రయోగాలు జరుగుతున్నాయి. రైల్వేకి సంబంధించి అవన్నీ కూడా గతంలో చేసిన పనులన్నీ మాట్లాడారు. దాని గురించి మాట్లాడరే? మిసైల్స్ ప్రయోగానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏదో అడిగారని చెప్పేసి నాగాలంకకి సంబంధించిన దాంట్లో మిసైల్ దానికి సంబంధించి ఏదో ఏర్పాటు చేస్తా ఉన్నా. దానికి ఇంకా ఆల్రెడీ ప్రారంభించేసి ఇంకా పని అయిపోయి మిసైల్స్ వదిలినట్టు నవ్వాయి సువాయి వదలటానికి. ఏం సార్ ఈ మాట్లాడేది? ఏం సార్ ఇప్పుడు వారు చెప్పుకునేదానికి కానీ వినేదానికి కానీ ప్రజలకు చెప్పేది కానీ దీపావళి మందులకు సంబంధించినటువంటి అవ్వాయి సువాయి ఏమన్నా తీసుకొచ్చి ఇలా వదలటమా సార్ అనే పనులు ప్రారంభించేసి? చందు గారు ఒక మాట, చందు గారు ఒక మాట చెప్పండి. శుభం పలకరా పెళ్లి కొడక అంటే నీ భార్య ఉండమోయిను గాక అన్నంట. ఏంటి సార్ ఈ శాపనార్థాలు? ఇప్పుడు మాట్లాడారు సార్ చిన్నసేపు ఎంత మీరు రెడ్డి గారు, నేను దళితుడిని, రెడ్డి గారు. బాలకోటయ్య గారు ప్లీజ్ వారికి సమయం ఇద్దాం. మాట్లాడితే దాని గురించి మాట్లాడకుండా మిమ్మల్ని ఏం గౌరవించి మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని ఏంది ఉద్యోగ చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ పాయింట్ రండి. చిన్నప్రెడ్డి గారు మాట్లాడండి. అమరావతి సార్ మీరు చెప్పాలనుకుని చెప్పండి. నన్ను గౌరవించకపోయినా పర్వాలా, మేము గౌరవానికి మేమేమి ఎదురు బతకాలి. మీరు అవమానపడితే లేకపోతే మీరు జరిగితే ఒప్పుకోవచ్చేమో. కానీ నేను అనేది ఒకటే సార్, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా చేశాడు సార్. ఏమైంది సార్? ఒక ముఖ్యమంత్రి అయ్యాడు సార్. ఉద్యమ నాయకుడిగా బాలకోటయ్య గారు చేశారు సార్. కనీసం ప్రధానమంత్రి గారు వస్తే ఒక బాలకోటయ్య గారిని అంటే మీరు అంటుంది కరెక్టే. చిన్నప్రెడ్డి గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. చిన్నప్రెడ్డి గారు ఒక్క మాట చిన్నప్రెడ్డి గారు ఒక్క మాట చూడండి. దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. రైట్, మీరు అడిగేది కరెక్ట్ పాయింటే. ఒక్క నిమిషం మీకు సమాధానం చెప్తా. ఒక్క నిమిషం. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఒక్క నిమిషం. దేశంలో నెలకొన్న పరిస్థితులు మీకు తెలుసు. మోదీ గారికి సెక్యూరిటీ అవసరం. మిత్రుడు
మన కాదు చిన్నప్పరెడ్డి గారు, మీరు ఏదైతే అడుగుతున్నారో అది ఖచ్చితంగా కరెక్టే. అమరావతి ఉద్యమంలో రైతులు ఇంత స్థాయిలో పోరాటాలు చేశారు, సాధించుకున్నారు. బాలకోటయ్య గారు లాంటి వాళ్ళకి సన్మానం అది జరగాలని మీరు అన్నది కరెక్టే. కానీ ఏదైతే ముందుగా ప్లాన్ చేశారో అది కూడా క్యాన్సిల్ అయ్యి 14 మందిని సభ మీద కూర్చోబెట్టారంటే దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూసినా మోదీ గారి సెక్యూరిటీ విషయంలో ఏవైనా ప్లాన్స్ చేంజ్ అయి ఉండొచ్చుగా. ముందుగా సన్మానాలు అనుకుని కూడా తర్వాత అక్కడ ఉన్నటువంటి టైం మేనేజ్మెంట్ విషయంలో ఏదైనా చేంజ్ అయి ఉండొచ్చు కానీ మీరు భావించచ్చు కదండి. అదే కదా వార్తల్లో కూడా వస్తుంది. కాదు, అమరావతికి సంబంధించిన వ్యూ అంతా ఒక పావు గంట సేపు ప్రధానమంత్రి గారిని ఆడ కూర్చోబెట్టి ఆ విజువలైజ్ అంతా వేశారు కదా. మనిషి విషయం గురించి మాట్లాడుతున్నాను, టెక్నాలజీ విషయం గురించి కాదు. గౌరవిస్తారా, అగౌరవపరుస్తారా, దళితుల్ని అన్యాయం చేస్తారా? ఏది రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసినా సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెక్యూరిటీకి సంబంధించి కూడా కొన్ని నియమాలు అవి ఉంటాయి. దేశ ప్రధాని వచ్చినప్పుడు ఒక ప్లేస్ కి ప్రేమ తప్పితే ఈ ఉద్యమానికి సంబంధించి ఉద్యమం చేశారు, వీళ్ళు కష్టపడ్డారు, వాళ్ళని గుర్తించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారమే నడిచింది సార్. అక్కడ దానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు టేబుల్ అక్కడ ఎక్కకపోతే ఏమైంది సార్? మిగతా మంత్రులంతా ఉన్నారు కదా, ఎందుకని ఎక్కించలేదు? లేకపోతే ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారిని ఎక్కించారు, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనుకోండి, మరి ఆయన కూడా ఎక్కించారు కదా. ఇంతమందిని ఎక్కించి ఎందుకని ఒక బాలకోటయ్య లాంటి పెద్ద ఆయన సీనియరు మరి ఉద్యోగం దానికి నేను ఒక సమాధానం చెప్పా. మరి వారి సమాధానం కూడా మనం తీసుకున్నాం. అంటే బాలకోటయ్య గారి గురించి నేను ఎందుకు చెప్తున్నా, నాకేమి ఆయన పట్ల ప్రేమో ద్వేషమో మాకేమి లేదు. కానీ వచ్చిన వేదికకి దానికి అర్థం ఉండేటట్టుగా ఆ విలువ ఇచ్చినట్టుగా ఉండేది. కానీ ఈ రోజు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి 2015లో ఆ రోజు వచ్చి భూమి పూజ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జెండా ఊపారు. ఈ రోజు 2025లో మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చంద్రబాబు నాయుడు గారు 55,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పేసి చెప్తానే ఉన్నారు. దానికి జెండా ఊపడానికి వచ్చారు. యోగా డే ప్రచారం చేసుకోవడానికి వచ్చినట్టుగా ఉంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కి తెచ్చి పెట్టినటువంటి రాజధానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటన్నా? రైట్, మీరు అడిగిన దానికి వారి నుంచే సమాధానం తీసుకుందాం. దానికంటే